అందరికీ నమస్కారం అండి. దిస్ ఈజ్ హర్నాథ్, చార్టర్డ్ అకౌంటెంట్ 7/1 అరండల్పేట్ గుంటూరు. ఫ్రెండ్స్, బ్యాక్గ్రౌండ్ లోగో మారింది ఏంటి అని చెప్పనుకుంటున్నారా? ఈరోజు ఇది ఆఫీస్లో కాదు, ఇంటి దగ్గర నుంచి చేస్తున్నాను వీడియో. యాక్చువల్గా ఈరోజు ఏ వీడియో చేయదలుచుకోలేదు, కానీ మా పిల్లలు కొద్దిగా ఫోర్స్ చేశారు చేయమని చెప్పని. కారణం ఏంటంటే ఈరోజు నా బర్త్డే అండి, అండ్ దిస్ ఈజ్ మై 100th వీడియో ఇన్ అవర్ ఛానల్. సో 100th వీడియో ఒక డివైన్ డే, ఒక స్పెషల్ డే చేస్తే బాగుంటుంది అని చెప్పానంటే, సరే నేను కూడా ఎప్పటి నుంచో చాలామంది ఒక టాపిక్ మీద అడుగుతున్నారు, దాని మీద చేద్దామని చెప్పనుకుంటున్నాను. దానికంటే ముందు ఈరోజు మదర్స్ డే అండి. అందరి మదర్స్కి కూడా మదర్స్ డే శుభాకాంక్షలు అండి. మనం ఈ భూమి మీద రావడానికి ముఖ్య కారకురాలైన మాతృమూర్తికి మదర్స్ డే శుభాకాంక్షలు. అండ్ మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు మనం మన అభివృద్ధిని కోరుకొని, మన ఎటువంటి వాళ్ళైనా సరే మన మంచిని కోరుకునే వ్యక్తులలో మొట్టమొదటి వ్యక్తి మదర్. అటువంటి మదర్ని జీవితాంతం మంచిగా చూసుకోవాలి అని చెప్పని అందరికీ తెలియజేసుకుంటున్నాను. అండ్ టాపిక్లోకి వస్తే, చాలామంది నన్ను అడుగుతున్న టాపిక్ ఇన్సూరెన్స్. సార్, ఇన్సూరెన్స్ గురించి మీరు చాలా చక్కగా చెప్తారు, దీనికి సంబంధించిన ఒక వీడియో చేస్తే బాగుంటుంది అని చెప్పన్నారు. కానీ ఎలాబరేటివ్ వీడియో అయితే చేయలేను, ఎందుకంటే లెంత్ ఎక్కువైపోతే కనుక చూడటానికి ఆడియన్స్ ఇష్టపడట్లేదని చెప్పని చాలా బ్రీఫ్గా మాత్రమే నేను చెప్తాను. ఏదైనా ఒక స్పెసిఫిక్గా ఒక పాయింట్ గురించి కావాలంటే కనుక డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను, సో దానికి కాల్ చేస్తే కనుక చెప్తాను. ఇంకా టాపిక్లోకి వస్తే, ఇన్సూరెన్స్ అని చెప్పనేది కొత్త పదమే కాదు, అందరికీ తెలిసిందే. ఇది ఎప్పుడో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1956లోనే ఎల్ఐసి అని చెప్పనేది ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేసి, గవర్నమెంటే ఓన్ చేసి ఒక కంపెనీ స్టార్ట్ చేసింది. మనకి అన్సర్టెనిటీ, రిస్క్స్ ఏదైనా జరిగితే కనుక ఆ రిస్క్ని ప్రొటెక్ట్ చేయడం కోసం అని చెప్పని ఇన్సూరెన్స్ అని చెప్పనేది స్టార్ట్ చేశారు. సో ఈ ఇన్సూరెన్స్లో 2 రకాలుగా ఉంటాయి. ఒకటి లైఫ్ ఇన్సూరెన్స్, 2 జనరల్ ఇన్సూరెన్స్. లైఫ్ ఇన్సూరెన్స్లోనేమో ఎల్ఐసి ఆఫ్ ఇండియా, జనరల్ ఇన్సూరెన్స్లో న్యూ ఇండియా ఇన్సూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇండియా అని చెప్పని మొత్తం ఒక 4 కంపెనీస్ స్టార్ట్ చేశారు. కానీ ఐఆర్డిఏ యాక్ట్ 1999లో పార్లమెంట్ ద్వారా ఒక ఐఆర్డిఏ యాక్ట్ని ఒకటి ఎస్టాబ్లిష్ చేసి, ఇన్సూరెన్స్ సెక్టార్ రెగ్యులేషన్కి, డెవలప్మెంట్కి, ఇన్సూరెన్స్ సెక్టార్ గ్రోత్కి దీన్ని ప్రైవేటైజేషన్ చేయడం తెలిసిన తర్వాత దాదాపు 24 కంపెనీస్, ఇన్సూరెన్స్ కంపెనీస్ వచ్చినాయి. వీటిల్లో ఫారిన్ కంపెనీస్ కూడా ఒక 26% వరకు ఇన్వెస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు అని చెప్పని గవర్నమెంట్ రెగ్యులేషన్ తీసుకొచ్చింది. సో దానివల్ల ఇన్సూరెన్స్ సెక్టార్ ఇవాళ మనకి ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి 2000 సంవత్సరం దాకా ఎంత డెవలప్ అయిందో దానికి 10 రెట్లు ఈ ప్రైవేటైజేషన్ అయిన తర్వాత డెవలప్ అయింది. అవేర్నెస్ కూడా పెరిగింది. బ్రాడ్గా ఇన్సూరెన్స్ 2 రకాలుగా ఉంటాయని చెప్పుకున్నాం. లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్ అని చెప్పని. లైఫ్ ఇన్సూరెన్స్ ఏంటంటే మనిషి యొక్క లైఫ్ రిస్క్ని కవర్ చేస్తుంది. సో ఇందులో మనకి ముఖ్యంగా వచ్చే లాభాలు ఏంటంటే, 1 ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది, 2 మనకి ఫోర్స్డ్గా సేవింగ్స్ ఉంటాయి, 3 మన రిటైర్మెంట్ తర్వాత మనకు ఒక లంసమ్ అమౌంట్ వస్తుంది, 4 మనకి ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే కనుక మన మీద డిపెండ్ అయిన ఫ్యామిలీకి ఒక లంసమ్ అమౌంట్ వస్తుంది. కానీ చాలామంది ఏమనుకుంటారంటే, ఇన్సూరెన్స్ అనేది కేవలం ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ కోసం అనుకుంటారు. ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ మాత్రమే కావాలనుకుంటే ఇన్సూరెన్స్ కంటే చాలా రకాల సేవింగ్స్ స్కీమ్స్ ఉన్నాయి. ప్రైమరీ రీజన్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి, పర్టికులర్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ప్రైమరీ రీజన్ ఏదై ఉండాలంటే మన యొక్క ఫైనాన్షియల్ రిస్క్ కవరేజ్ కోసం అండి. రిస్క్ని సెక్యూర్ చేసుకోవడం కోసం. అండ్ చాలామంది ఏమంటారంటే, ఇన్సూరెన్స్ ఉందా అంటే, ఎస్ నాకు ఉందండి అని చెప్పంటారు. సరే, ఎంతకు ఉంది అని చెప్పనంటే 1 lakh ఉంది, 2 lakhs ఉంది, 3 lakhs ఉందని చెప్పంటారు. అంటే మీ యొక్క లైఫ్ వాల్యూ 2 lakhs, 3 lakhs అయినా ఒకసారి ఆలోచించండి. ఐడియల్గా ఎంత ఉండాలి అంటే ఇన్సూరెన్స్, ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను, ఒక మనిషి యొక్క యాన్యువల్ ఇన్కమ్, జెన్యూన్ యాన్యువల్ ఇన్కమ్, ఐటీ రిటర్న్స్లో చూపించేది కాదు, జెన్యూన్ యాన్యువల్ ఇన్కమ్ ఎంతైతే ఉంటుందో ఆ ఇన్కమ్కి 25 times కనుక వాళ్ళకి రిస్క్ కవరేజ్ కనుక ఉంటే వాళ్ళకి ఐడియల్గా కవరేజ్ ఉన్నట్టు. ఉదాహరణకి ఒక వ్యక్తి యొక్క యాన్యువల్ ఇన్కమ్ 10 lakhs ఉంటే 10 multiplied by 25, 2.5 crores కనుక వాళ్ళకి కవరేజ్ ఉంటే కనుక వాళ్ళ ఫ్యామిలీ ప్రొటెక్టెడ్ అయినట్టు. ఇంకొంతమంది అంటారు, అన్నెసెసరీగా మాకెందుకు సార్, మేము చనిపోయిన తర్వాత వచ్చే డబ్బులు మాకు దేనికి, ఇప్పుడే ఉంటే కనుక నేను ఎంజాయ్ చేయొచ్చు కదా అనుకుంటారు. దాని బదులు నేను గోల్డ్ కొనుక్కుంటాను, షేర్స్ కొనుక్కుంటాను, ల్యాండ్ కొనుక్కుంటే నాకు బాగుంటుంది కదా అనుకుంటారు. అఫ్కోర్స్ అవి కూడా మంచి ఇన్వెస్ట్మెంట్సే. కానీ గోల్డ్లో కానీ, షేర్స్లో కానీ, ల్యాండ్లో కానీ ఇన్వెస్ట్ చేస్తే మనకి ఏదైనా రిస్క్ జరిగితే కనుక ఫ్యామిలీకి ఆ ప్రాపర్టీ ఎంతైతే అమ్మితే, గోల్డ్ అమ్మితే ఆ రోజు ఉన్న డబ్బులు మాత్రమే వస్తాయి. అదే ఇన్సూరెన్స్, ఒక వ్యక్తికి ఇన్సూరెన్స్ 1 కోటి రూపాయలకి తీసుకుని ఓ ప్రీమియం ఒక 5 లక్షలు 10 లక్షలు కడితే రిస్క్ ఏదైనా జరిగితే 1 కోటి రూపాయలు వస్తుంది. సో
ఈ గోల్డ్లో కానీ షేర్స్లో కానీ వాటిలో రాదు. పైగా ఇన్సూరెన్స్ ద్వారా మనకు వచ్చే లంసమ్ అమౌంట్ లిక్విడిటీ అమౌంట్ కాబట్టి అండ్ రిస్క్ లేకుండా వచ్చే అమౌంట్ కాబట్టి ఫ్యామిలీ మనం ఉన్నప్పుడు ఏ లైఫ్ స్టైల్ అయితే లీడ్ చేస్తున్నారో చదువులకు కానీ వాళ్ళ సర్వైవల్కి కానీ ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఫ్యామిలీ కూడా అదే లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా మీకు ఇన్సూరెన్స్ ఎంత ఉందని చెప్పని చూసుకోండి. ఉంది కాదు ఎంత కవరేజ్ ఉంది చూసుకోండి, ఎంత ప్రీమియం పే చేస్తున్నారు. చాలామంది అంటారు నేను 2 lakhs కడుతున్నా 3 lakhs కడుతున్నాను కాదు, ఎంత కడుతున్నారు కాదండి, ఎంత రిస్క్ కవరేజ్ ఉంది అని చెప్పని చూసుకోండి. ఒకవేళ మీకు కనుక గ్యాప్ ఏదైనా ఉందని చెప్పనంటే మీకు తెలిసిన ఒక ఏజెంట్ని సంప్రదించి మీ ఆడిటర్ని సంప్రదించి చక్కగా తీసుకొచ్చి వాళ్ళ ప్రైవేట్ కంపెనీస్ కూడా చాలా ఉన్నాయి. ఎల్ఐసి ఇంకొంతమంది అంటారు సార్ ఎల్ఐసి ఏదో మంచిదే అని చెప్పని ప్రైవేట్ అయితే మంచిది కాదని. అలాంటిది ఏమీ ఉండదండి, అన్నీ కూడా మంచి కంపెనీసే. అన్ని కంపెనీస్ని ఇవాళ IRDA వాళ్ళే రెగ్యులేట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు తీసుకునేటప్పుడు ఒక 4-5 కంపెనీస్లో మీరు వాళ్ళ ఇలస్ట్రేషన్స్ తీసుకొని ప్రీమియం ఎంత పడుతుందని చెప్పి చెక్ చేసుకోండి. క్లెయిమ్ రేషియో ఎలా ఉందో చూసుకోండి, కంపెనీ బ్యాక్గ్రౌండ్ చూసుకోండి, ఏజెంట్ సర్వీస్ ఇవ్వగలడా లేదా చూసుకోండి. బట్ నా అడ్వైజ్ ఏంటంటే ఆన్లైన్ కంటే ఆఫ్లైన్లో ఒక ఏజెంట్ ద్వారా తీసుకుంటేనే మీకు మంచిది, సర్వీస్ ఇస్తాడు. ఎందుకంటే మనం లేని రోజున మన ఫ్యామిలీకి ఈ క్లెయిమ్ తెప్పించాలంటే మనకి ఆఫ్లైన్లో ఏజెంట్ కనుక ఉంటే మనకి దగ్గరలో ఏజెంట్ ఇవన్నీ చూస్తాడు కాబట్టి ఆఫ్లైన్ అయితేనే అది బాగుంటుంది. ఇక దీంట్లో LICలో ఎన్ని రకాల పాలసీలు ఉంటాయంటే చాలా రకాలు ఉంటాయి. హోల్ లైఫ్ పాలసీ, ఎండోమెంట్ పాలసీ, టర్మ్ పాలసీ, చైల్డ్ పాలసీ, రిటైర్మెంట్ పాలసీ అని మీ యొక్క అవసరం ఏంటో చూసుకొని మీకు పెన్షన్ పాలసీ కావాలా, చైల్డ్ పాలసీ కావాలా, టర్మ్ పాలసీ కావాలా, ఎండోమెంట్ కావాలా అనేది చూసుకుంటే మీ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా ఇవాళ డిఫరెంట్ ప్రొడక్ట్స్ ప్రైవేటైజేషన్ అయిన తర్వాత మల్టిపుల్ ప్రొడక్ట్స్ వచ్చినాయి. మీ రిక్వైర్మెంట్ తగ్గ ప్రోడక్ట్ మీరు తీసుకోవచ్చు. ఇవి లైఫ్ ఇన్సూరెన్స్ గురించి. ఇంకా జనరల్ ఇన్సూరెన్స్ గురించి వస్తే లైఫ్ కాకుండా ఇంకా మిగతావన్నీ కవర్ చేసేది ఎవరంటే జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్. ఉదాహరణకి హెల్త్ ఇన్సూరెన్స్ అంటే మనకి ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే కనుక, అంటే ఆరోగ్యం బాగలేక మనం హాస్పిటలైజ్డ్ అయితే కనుక హాస్పిటల్లో మెడికల్ ఎక్స్పెన్సెస్ కానీ, మెడికల్ ట్రీట్మెంట్ డాక్టర్కి అయ్యే ఖర్చులు కానీ, అక్కడ అయ్యే మెడిసిన్స్కి కానీ వాటన్నిటికీ మనకి రీఎంబర్స్మెంట్ వస్తుంది. అలాగే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, మనం వెళ్తున్న ట్రావెల్ చేస్తున్నప్పుడు ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే కనుక యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కవర్ చేస్తారు. అలాగే ప్రాపర్టీ ఇన్సూరెన్స్ అంటే మన ఇంటిని ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు, మన ఇంట్లో ఉన్న గోల్డ్ ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు, మన ఇంట్లో ఉన్న టీవీ, ఫ్రిడ్జ్, AC వీటిని ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. సో వెహికల్ ఇన్సూరెన్స్ బహుశా అందరికీ తెలిసిందే. మనం కార్కి కానీ 2 wheeler కానీ ఎందుకు చేపిస్తున్నాం ఇన్సూరెన్స్ లేకపోతే మనకి ట్రాఫిక్ వాళ్ళు కనుక పట్టుకుంటే ఫైన్ వేస్తారని చెప్పిన కారణంతో తీసుకుంటున్నాం, కానీ దాని యొక్క బ్యాక్గ్రౌండ్ రీజన్ ఏంటో ఆలోచించట్లా. సో ఏ రీజన్తో చేసినా సరే అక్కడ మనం ఒక వెహికల్ని ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం. అదేవిధంగా మనకున్న ప్రాపర్టీస్ని కనుక గోల్డ్ అవ్వచ్చు, సిల్వర్ అవ్వచ్చు, లేదంటే కనుక ఇంట్లో ఉన్న ఐటమ్స్ అవ్వచ్చు, వాటిని కనుక ప్రొటెక్ట్ చేసుకుంటే వాటికి ఏదైనా రిస్క్ జరిగితే కనుక మనకి కంపెనీ వాళ్ళు కాంపెన్సేట్ చేస్తారు. అలాగే కమర్షియల్ ఇన్సూరెన్స్ అంటే మన బిజినెస్లో కూడా ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. అంటే ఏంటది, మన బిజినెస్కి ఏదైనా అనుకోకుండా లాసెస్ ఏదైనా వచ్చినా, లేదా మన బిజినెస్లో ఎక్కువ మందికి మనకి బాకీ ఉండి వాళ్ళు ఎగ్గొడుతున్నారన్నా వాళ్ళకి కూడా ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. వాటిని కమర్షియల్ ఇన్సూరెన్స్ అని చెప్పంటారు. అలాగే మన దగ్గర ఉన్న స్టాఫ్ మొత్తానికి గ్రూప్ ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. అలాగే బర్గ్లరీ ఇన్సూరెన్స్, ఆఫీస్లో కానీ ఇంటి దగ్గర కానీ దొంగతనం ఏదైనా జరిగితే కనుక థెఫ్ట్ ఇన్సూరెన్స్ ఆర్ బర్గ్లరీ ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. ఫైర్ ఇన్సూరెన్స్, సో ఈ ఫైర్ ఇన్సూరెన్స్లో ఫైర్ వల్ల ఏమైనా జరిగితే కనుక కవర్ అవుతుంది. అంతేకాకుండా క్రాప్ ఇన్సూరెన్స్ అని చెప్పండి, అంటే ఈవెన్ ఫార్మర్స్ కూడా వాళ్ళ క్రాప్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం డ్రాట్స్ అండ్ ఫ్లడ్స్ అలాంటివి వస్తే కనుక వాటి నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం క్రాప్ ఇన్సూరెన్స్ కూడా. మనకి ఇండియాలో ఈ క్రాప్ ఇన్సూరెన్స్ అవేర్నెస్ చాలా చాలా తక్కువ. చాలామందికి అసలు తెలియదు రైతులకి క్రాప్ని కూడా ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు అని చెప్పని. సో ఈ క్రాప్ని కూడా ఇన్సూరెన్స్ చేసుకుంటే క్రాప్ కనుక మనకి ఏదైనా డ్యామేజ్ కనుక అయితే, అంటే కొన్ని కారణాలు ఉన్నాయి, యానిమల్స్ వల్ల కానీ బర్డ్స్ వల్ల కానీ అయితే కనుక కవరేజ్ అవ్వదు. అలా కాకుండా కొన్ని న్యాచురల్ కెలామిటీస్ వల్ల కనుక మనకి క్రాప్ కనుక డ్యామేజ్ అయితే దాని నుంచి కూడా మనకి రిస్క్ అనేది మనకి కవర్ అవుతుంది. అండ్ అట్లాగే ట్రావెల్ ఇన్సూరెన్స్, కొంతమంది ట్రావెల్ చేస్తుంటారు, అబ్రాడ్ అవ్వచ్చు, విత్ ఇన్ ఇండియా అవ్వచ్చు. ట్రావెల్ చేసేప్పుడు రిస్క్ ఉంటుంది కాబట్టి ట్రావెల్ చేసేప్పుడు ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు, వాళ్ళ బ్యాగేజ్ ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు, అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి పాస్పోర్ట్ ఇన్సూరెన్స్ కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ చాలా చాలా నామినల్గా ఉంటాయి ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ కూడా, అండ్ వాళ్ళ రిస్క్ ఏమో చాలా ఎక్కువ కవర్ అవుతుంది. కాబట్టి నెగ్లెక్ట్ చేయకుండా ఇట్లాంటివి ఏదైనా ఉంటే కనుక చేసుకుంటే, ఈ ఇన్సూరెన్స్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి తెలియకుండానే ఒక రకమైన కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఉదాహరణకి నాకు ఒక 3.5 crores వరకు ఇన్సూరెన్స్ ఉంది. 3.5 crores ఇన్సూరెన్స్ చేసుకోకముందు నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఒక రకంగా ఉండే, ఇప్పుడు ఒక రకంగా ఉండేది. నాకు ఇబ్బంది లేదు, నాకు ఏదైనా జరిగినా కూడా నా ఫ్యామిలీకి నా వలన ఒక 3.5 crores వస్తాయని చెప్పిన కాన్ఫిడెన్స్ అనేది అది ఒకటి నా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. కాబట్టి అందరూ కూడా మీకు ఎంతవరకు అయితే ఎలిజిబిలిటీ ఉంటుందో చూసుకొని అంతవరకు ఇన్సూరెన్స్ అనేది చేసుకోండి. అదేదో ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్ కింద కాకుండా
అదొక మంత్లీ ఎక్స్పెండిచర్ కింద అనుకోండి. చాలామంది ఏం చేస్తుంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు కట్టి ఇంకా నాకేం కాదు కదా, నాకెందుకు అని చెప్పనుకుంటారు. ఏ సంవత్సరంలో మనకి ఏ రకమైన ప్రమాదం జరుగుతుందో, ఏ రకమైన అవసరం వస్తుందో తెలియదండి. ఆ రోజున మనం ఇబ్బంది పడతాం. ఉదాహరణకి మా మదర్కి కోవిడ్ టైంలో కోవిడ్ అటాక్ అవటం వల్ల, తర్వాత సర్జరీ చేయటం వల్ల, ఇన్సూరెన్స్ కూడా లేకపోవటం వల్ల చాలా ఇబ్బంది పడ్డానండి. దేవుడి దయ వల్ల నాకు కానీ మా బ్రదర్కి కానీ ఫైనాన్షియల్గా కంఫర్టబులే కాబట్టి మేము మీట్ అవ్వగలిగాము. సో 2 years బిఫోర్ నుంచి మా మదర్కి ఇన్సూరెన్స్ తీసుకోమని చెప్పని మా ఫ్రెండ్ ఒకతను సజెస్ట్ చేస్తున్నా. హై ప్రీమియం 60,000 70,000 పడుతుందని చెప్పని ఆలోచించి ఇన్సూరెన్స్ తీసుకోవాలా. సో కోవిడ్లో వాళ్ళకి అటాక్ అయిన తర్వాత చాలా చాలా ఎక్కువ అమౌంట్ ఖర్చు పెట్టాల్సి వచ్చింది. సో ఖర్చు పెట్టినా కూడా చివరికి మా మదర్ అయితే కనుక నాకు దక్కలేదు. సో ఆ రోజు దాని నా విలువ నాకు తెలిసి నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా నేను ఎడ్యుకేట్ చేస్తూ లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోమని చెప్పని ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నాను. సో చాలామంది నా మాట విని తీసుకుంటున్నారు. ఎన్నో ఫ్యామిలీస్ని నేను ప్రొటెక్ట్ చేస్తున్నానని చెప్పన్న ఆనందం నాకు కలిగింది. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన అందరూ కూడా దీని గురించి కాస్త ఆలోచించి మీ ఫ్రెండ్స్కి కూడా తెలియచేసి మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా, మీకు ఇన్సూరెన్స్లు ఎంతవరకు ఉన్నాయి, మీ ఆడిటర్ని సంప్రదించండి, లేదా కింద నా నంబర్ ఉంది నాకు ఫోన్ చేయండి, నేను మీకు గైడ్ చేస్తాను. ఇదేదో లెందీ వీడియో అని చెప్పని కొంచెం ఇరిటేట్ అవ్వకుండా ఆలోచించే వీడియో, ఎడ్యుకేటివ్ వీడియో, ఇది అందరికీ షేర్ చేసి చూడాలని చెప్పని కోరుకుంటున్నాను. అండ్ తీసుకునేటప్పుడు ఈ కంపెనీ మంచిది, ఆ కంపెనీకి మంచిది అని చెప్పని జాగ్రత్తగా చూసుకొని ఎవాల్యుయేట్ చేసుకొని ఏ కంపెనీ క్లెయిమ్ రేషియో బాగుంటుందో చూసుకొని దాని ప్రకారంగా తీసుకోవాలని చెప్పని కోరుకుంటున్నాను. ఇంకా మరీ లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి ఇంతకంటే ఎక్కువ చేయట్లేదు. దీని గురించి ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు సంప్రదించవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చివరిగా ఒక ముఖ్య విషయం ఫ్రెండ్స్, రేపు May 13వ తారీఖు మన ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ అండ్ తెలంగాణలో కూడా ఎలక్షన్స్ కాబట్టి సో అందరూ కూడా ఖచ్చితంగా ఓటు వేయాలి. గత ఎలక్షన్స్ యొక్క హిస్టరీ కనుక చూస్తే పర్టికులర్లీ అర్బన్ ఏరియాస్లో ఓట్ పర్సంటేజ్ తక్కువగా ఉంటుంది. యావరేజ్ 70% కంటే ఎక్కువ ఉండట్లేదు. ఈ సంవత్సరం అయినా సరే ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా వెళ్ళి, పర్టికులర్లీ అర్బన్ ఏరియాలో ఉన్న వాళ్ళకి, చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఓటు వేయట్లేదు, అందరూ కూడా వెళ్ళి ఓటు వేసి హయ్యెస్ట్ ఓటింగ్ ఉండే విధంగా చూడాలి. మీతో పాటు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా ఓటు వేయమని చెప్పని ఎడ్యుకేట్ చేయాలని చెప్పని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.